నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే కువైటీ ప్రజల నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్లకు నీరు మరియు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ ఉన్నారు. అలాగే 2 సార్లు 3 సార్లు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ యొక్క ఫ్లాట్ను గాని ఆ యొక్క భవనాన్ని ఖాళీ చేయకుంటే వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా కువైట్ లోని హవల్లీ గవర్నరేట్ మున్సిపాలిటీ శాఖ కుటుంబ నివాస నిబంధనలు ఉల్లంఘించి ప్రవాస బ్యాచులర్లు కలిగి ఉన్న 7 భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపింది. వీటిలో 5 భవనాలు జాబ్రియా ప్రాంతంలో మరియు 2 భవనాలు సాల్వా ప్రాంతంలో ఉన్నాయని చెప్పి కువైట్ లోని నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్ల గురించి సమాచారం అందించి తమకు సహకరించాలని చెప్పి కువైట్ మున్సిపాలిటీ అధికారులు కోరారు. హాట్ లైన్ నెంబర్ 139-139 లేదా 2472-7732 నెంబర్లకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు కువైటీ ప్రజలను కోరారు. మీ యొక్క చుట్టుపక్కల ఎవరైనా సరే ప్రవాస బ్యాచులర్లు నివాసం ఉంటూ ఉంటే వారి గురించి మాకు సమాచారం అందిస్తే మేము అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తామని చెప్పి తద్వారా కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాస బ్యాచులర్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరైతే జీవించవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రవాస బ్యాచులర్లను ఇలా ఖాళీ చేయిస్తూ ఉన్నారంటే నివాస ప్రాంతాలలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధుల వెంపట ఉంటూ ఉన్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నిల్చొని మాట్లాడుకోవడం అలాగే సిగరెట్లు తాగడం చేస్తూ ఉన్నారు. ఇది మా యొక్క ఆడబిడ్డలకు కానీ మా యొక్క కుటుంబానికి ఇబ్బందులని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇటువంటి తనిఖీలు చేపట్టి ప్రవాసులను ఖాళీ చేయిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.